BNR Golden Diamonds Tower Job offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. ఆ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా ఆ ఫైట్ మాస్టర్ ఇప్పుడు నాతో ఉన్నారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ రియల్ సతీష్ మాస్టర్. రవితేజ అంటేనే మాస్. ఆ మాస్ ఫైట్ కంపోజ్ చేయాలంటే ఈజీ అనిపించిందా, కష్టం అనిపించిందా? సార్ ఏంటంటే రవి గారు అవతల ఫైటర్ అవతల యాక్టర్ రియాక్షన్ కూడా ఇస్తాడు. నో డూప్. టూప్ ఏమి ఉండదు, మాక్సిమం అన్ని చేస్తాడు. ఎస్పెషల్ ఆటో సీక్వెన్స్ చేజ్ రామలక్ష్మణ్ మాస్టర్ కూడా చేశారు. అది నేను కూడా కొంచెం చేశాను ఆ చేజ్. ఇరుముడిలో మాక్సిమం సార్ సీజే లేదు, మొత్తం రియల్ గా దెబ్బలు తిన్నారు వాళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరుముడి వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సినిమాలు చాలా అరుదుగా సూపర్ డూపర్ హిట్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే సినిమా బాగుంటే ప్రేక్షకుడు వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం మొత్తం యూనిట్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే లెనిన్, తర్వాత ఇరుముడి, అంటే ఈ మధ్యకాలంలో హిట్లు చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఆ హిట్లలో రవితేజ గారు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. బట్ ఆ సినిమాలో సూపర్ డూపర్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో ఆ ఫైట్ మాస్టర్ ఇప్పుడు నాతో ఉన్నారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ రియల్ సతీష్ మాస్టర్. హాయ్ సతీష్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. కాదు, ఇంత లా ఉండేవాడు సతీష్, అసలు ఫైట్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి? మాస్టర్ లాగా ఉండేవాడు, ఇప్పుడు ఏంటి అసలు హీరో లాగా స్లిమ్ గా? అంటే ఫిట్ గా ఉంటే కొంచెం ఫైట్ కంపోజ్ చేయడానికి ఫైట్లు ఈజీగా ఉంటాయని, అంటే హీరోస్ క్యూ పెట్టడానికి, అందుకనే స్లిమ్ గా ఫిట్ గా అయ్యాను. ఏదో హీరోగా ఏమన్నా చేస్తున్నావు? లేదు, హీరోగా చేయలేదు. ఇంతకుముందు సతీష్ మాస్టర్ అంటే కొంచెం ఎలా ఉండేవాడు? బల్కీగా ఉండేవాడు. బల్కీ ఒకటను చాలా కరుడు కట్టిన విలన్ అంటారు కదా, అలా ఉండేవాడు. అలా కొంచెం హెయిర్ స్టైల్, ఘాట్లు గీట్లా కనపడేది. ఇప్పుడు కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్, ఫుల్ చేంజ్ అయిపోయింది. హీరోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడగానే ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి సెట్లలో? ఏమి ఉండదు, అంటే హ్యాపీ. మొన్న రీసెంట్ గా రవి సారే అన్నారు, మాస్టర్ కరెక్ట్ గా ఉన్నావు, ఇలానే మెయింటైన్ చేయని. అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఫిట్ గా ఉంటే. మాస్టర్లు ఇంకా చేసి చూపెడితే ఇంకా ఎనర్జీగా చేస్తుంటారు సార్లు. సో అందుకనే హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ ఇలా ఫిట్ గా ఉండడం. అంతేనా? ఇదే మెయింటైన్ చేస్తా. జిమ్ డైలీ ఎన్ని అవర్స్ చేస్తారు మాస్టర్? 45 minutes సార్. 45 minutes అంతే, 1 hour అంతే. టైం ఉన్నప్పుడు ఒకసారి ఇలా పెట్టండి. దీన్ని 45 minutes జిమ్ అంటారా? చేస్తాను 45 minutes 1 hour. అసలు మీరు వాళ్ళ టీ షర్ట్ వేసుకొని వస్తే చెప్పేవాడిని మాస్టర్ కదా హీరో అని. ఫుల్ మొత్తం మస్కులర్ చేశాను మొత్తం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి విన్నప్పుడు, మీ సినిమాల గురించి విన్నప్పుడు, మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాధారణ ఫైటర్ మీ నాన్నగారు శ్రీనివాస్ గారు, అలాంటి ఫైటర్ కొడుకు కూడా పెద్ద ఫైట్ మాస్టర్ అవ్వచ్చు వితౌట్ ఎనీ సపోర్ట్ అని ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ అంటే రియల్ సతీష్. ఏమనిపిస్తుంది సతీష్ మాస్టర్? అంటే డాడీ లేరని ఒక బాధ అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే డాడీ దగ్గర వారసత్వం కార్డుగా నేను తీసుకుని నా కెరియర్ స్టార్ట్ చేస్తాను. డాడీ అంటే ఫస్ట్ సక్సెస్, తర్వాత నాకు ఇస్మార్ట్ శంకర్ చూసారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత లీర్ అనేది ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అంటే చూసినప్పుడల్లా ఏదైనా పెద్ద సక్సెస్, ఏదైనా హిట్ వచ్చినా, ఏదైనా లొకేషన్లో హీరోస్తో వర్క్ చేస్తున్నప్పుడైనా డాడీ ఉంటే చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు అని ఆ చిన్న ఫీల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఓకే, సక్సెస్ ఇంకా చూసారు ఫస్ట్ ఒక సక్సెస్, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ స్మార్ట్ శంకర్ 1 చూసాడు ఫస్ట్. నాకు ఆ బాలనగర్ లో నాకు పెద్ద ఈవెంట్ చేసి నన్ను అందరూ పిలిచారు. అక్కడ వెంకటన్న అని బాలనగర్ లో ఉంటాడు, ఆ రోజు పిలిచి పెద్దగా చేశారు ఆ రోజు ఫంక్షన్. అప్పుడు డాడీ కూడా వచ్చాడు ఆ స్మార్ట్ శంకర్ ఫంక్షన్ అప్పుడు. సో ఆ రోజు చాలా వాళ్ళందరూ క్రౌడ్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు. అంటే మా ఏరియా నుంచి బాలనగర్ నుంచి వచ్చిన రియల్ సతీష్ అని చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు, ట్రీట్ చేశారు. బాలనగర్ లో నాగార్జున కాలనీ, గౌతమ్ నగర్ లో ఉండేవాడిని. చాలా బస్తీ గల్లీలో ఉండేవాడిని. అంటే మా ఇంటి వెనకాలే మురిక్కాలు ఉండేది. సో అక్కడ మొత్తం చిన్న ఉన్నప్పుడు అన్ని ఆ పతంగులన్నీ పట్టుకుంటా ఉండే ఆ కాలువలోకి వెళ్ళి.
ఓకే. సో చాలా చాలా డౌన్ టు వచ్చానండి అది. కానీ నాన్నని చూసి సినిమా అంటే ఫైట్ మాస్టర్ అవ్వాలనుకున్నావా? ఆయన రెగ్యులర్ షూట్స్కి వెళ్ళి అంటే అవి చూసి పక్కా అవ్వాలని ఫిక్స్ అయిపోయావా? లేకపోతే నాన్న డెఫినెట్ గా ఫైట్ మాస్టర్ ఎందుకంటే ఫైట్ అంటే రిస్క్. అవును సతీష్, ఎన్ని రిస్క్లు అంటే లాస్ట్ టైం చాలా మంది ఫైట్ మాస్టర్స్ నా షోకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటే తెలియకుండా లోపలే నాకే ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేసింది. అంటే ఒక్క క్షణం ఫైట్ మాస్టర్ అనేవాడు షూట్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాడా లేదా అనేది కూడా ఉంటుంది కదా. అలాంటిది నాన్న ఎంకరేజ్ చేసి ఫీల్డ్ తీసుకొచ్చారా లేకపోతే మీరు వచ్చారా? డాడీ వద్దనేవాడు, అంటే ఫైటర్ సినిమాకే వద్దనేవాడు. అంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, బేసిక్ గా స్కూల్ కూడా పోయేవాడిని కాదు. డాడీని ఎప్పుడు అడిగేవాడిని, మా నాయనమ్మ ఉండేది, మా అక్కలు ఉండేవాళ్ళు, వాళ్ళు అడిగేవాడు వానికి ఇంట్రెస్ట్ ఉంది కదా పెట్టి అంటే డాడీ పెట్టించేవాడు కదా. నాకు చిన్న ఉన్నప్పటి నుంచే ఇది ఇంట్రెస్ట్. సో డాడీని అడిగేవాడిని ప్రాక్టీస్కి షూటింగ్కి తీసుకెళ్ళిన. సో ఎక్సైటెడ్మెంట్ అయ్యేది నాకు లొకేషన్కి తీసుకొని వెళ్తే. సో ఫైటర్ కావాలని నాకే ఇంట్రెస్ట్. సో ఫైటర్ అయ్యా. ఫైటర్ అయితే చాలు అనుకున్నా, మాస్ యాక్టింగ్ ఏమీ వద్దు, ఫైటర్ అయితే చాలు, హ్యాపీగా ఫైట్ చేసుకొని స్టంట్ మ్యాన్గా ఉంటే చాలు అనుకున్నా. ఇంకా సడన్గా ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇంట్రెస్ట్ రావడంతో ఇంకా నేను బ్యాక్ స్టెప్ తీసుకోకుండా మాస్టర్ అయిపోయా. మాస్టర్ అయిన తర్వాత కొంచెం స్ట్రగుల్ ఆబ్వియస్లీ, ఎవరు ఫస్ట్ ఎవరు కొంచెం బ్యాక్ టు బ్యాక్ కొంచెం మంచి పొజిషన్ మంచి సక్సెస్ చూసిన తర్వాత అందరూ పిలవడం జరిగింది. ఒక్కరు బ్యాక్ టు బ్యాక్ అంటే బాలనగర్ లో బస్తీ అది ఇది అన్నావు, మాస్ అన్నావు కదా, ఫుల్ చిన్నప్పుడు కొట్టేవాడు అందరినీ. ఇంకా గొడవలు అంటే అవి కామన్. గొడవ అంటే ఫస్ట్ ఉంటావు కదా. అట్లేం లేదు సార్, అట్లేం లేదు, నా పని నేను చేసుకునేవాడిని అట్లా. కానీ ఇప్పుడు అట్లా ఉన్నా కానీ ఆ టోటల్ డిఫరెంట్, అది మైండ్ సెట్ డిఫరెంట్. ఓకే, అదంతా డిఫరెంట్ ఉంటుంది. ఏం చదువుకున్నావు సతీష్? నేను 7th వరకు చదువుకున్నా. అంతే 7th 3 times ఫెయిల్ అయ్యా. 7th క్లాస్ చదివి ఈ రోజు దాదాపు 100 సినిమాలకి ఐ థింక్ చాలా తక్కువ టైంలో అన్ని సూపర్ డూపర్ హిట్లే. ఒక లెనిన్ కావచ్చు, ఒక విశ్వంబర కావచ్చు, ఒక ఇప్పుడు వరుణ్ తేజ్ గారిది ఈ మంత్ లోనే 4 hits యాక్చువల్లీ. లెనిన్, కొరియన్ కనకరాజు, ఆవారప్ అంటూ, ఇరుముడి, అట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. బట్ నేను అవి ముందు చూసుకోను, అంటే నెక్స్ట్ రేపటి దాని గురించి ఆలోచిస్తాను. రేపు ఏం చేయవద్దు. నెక్స్ట్ వచ్చేది కూడా ప్యారడైస్ వస్తుంది, రణబలి వస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి. ఓకే. సో అంటే ఎక్కలేదా స్కూల్ కి వెళ్ళటం, చదువు ఎక్కలేదా మనకి? లేకపోతే ఎక్కలేదు, బేసిక్ గా చదువు అనేది మైండ్ లో ఎక్కలేదు. చదువు అంటే ఎందుకో తెలీదు, చిన్న ఉన్నప్పటి నుంచి ఫైట్ అంటే ఇంట్రెస్ట్ నాకు బాగా. మరి ఎందుకు తెలియదు, చిన్న ఉన్నప్పటి నుంచి ఆ టోనిజా సినిమాలు చూసేవాడిని ఇంట్లో, జక్కీ చాన్ మూవీ చూసేవాడిని ఫ్రైడే. సో ఒక ఫైటర్ కావాలని చిన్న ఉన్నప్పటి నుంచి మెంటల్గా డిసైడ్ అయిపోయాను. ఓకే, ఇంకా వేరేది ఏం లేదు మైండ్లో. యాక్టర్ అని అంటారు, స్లిమ్ అయిపోతే నువ్వు యాక్టర్గా చేసినావు, హీరోగా చేసినావు అంటే అది ఏమీ లేదు. జస్ట్ నేను ఫిట్గా ఉండడానికి మాత్రమే ఉన్నాను అంతే. ఓకే. ఎస్. కానీ ఎవరు మీ గురువుస్, ఎవరు మాస్టర్? నా గురువు నేను ప్రాక్టీస్ చేసినప్పుడు గోపాల్ మాస్టర్ నా గురువు ఫస్ట్. దాని తర్వాత ఇంకా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక అందరు మాస్టర్ల దగ్గర అందరి దగ్గర చేశాను పని. పీటర్ మాస్టర్ దగ్గర, రామ్ లక్ష్మణ్, విజయ్ మాస్టర్ దగ్గర, అందరి దగ్గర కంటిన్యూగా పనులు చేయడం జరిగింది. అంటే ఈరోజు ఖాళీగా ఉండలేదు నేను ఇంట్లో. ఎప్పుడైతే స్టంట్ మెన్ అయ్యానో డే అండ్ నైట్ షూటింగ్ చేసేవాడిని ఫుల్ బిజీగా. ఏ మాస్టర్ ఎంకరేజ్ చేశారు? నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు మాస్టర్ అవుతావు, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను, కార్డ్ ఇప్పిస్తాను, అట్లా ఎవరు అనలేదు. అట్లా ఎవరు అన్నారు కూడా. అదే సినిమా. ఎందుకంటే ఎవరైనా మంచిగా వర్కర్ ఏదైనా ఫైట్ పని చేస్తున్నాడన్నా ఆబ్వియస్లీ సపోర్ట్ ఎవరు ఏముండదు. ఓకే. ఏదైనా సరే సెల్ఫ్ గానే మనం ముందుకు పరిగెట్టాలి. ఓకే. ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఎవరైనా ఏదైనా చేయగలరు, అవతల చెప్పి మనం చేయాలని. నీ దగ్గర మ్యాటర్ ఉంటే నువ్వు పరిగెట్టు ముందుకి. ఓకే. అలా నీ దగ్గర మ్యాటర్ ఉందని ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేసి? మ్యాటర్ ఉందని నాకే తెలియదు ఫస్ట్. నేను ఏదో చిన్నగా స్టార్ట్ చేసి నా ఎక్స్పీరియన్స్, అంటే సడన్ గా నేను పెద్ద సినిమా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంటేనే వర్క్ అనేది డెవలప్ అవుతుంది. ఇలా చేస్తూ వెళ్తేనే అది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది ఏమో. అంటే అన్ని నేర్చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క వర్క్ నేర్చుకున్నాను నేను. అంటే ఒక్కొక్కరు అంటే ఎమోషన్ ఫైట్ అంటే ఒకలా ఉంటుంది, సీరియస్ ఫైట్ అంటే ఒకలా ఉంటుంది, చిన్న అంటే మాస్ ఫైట్ అంటే ఒకలా ఉంటుంది, న్యాచురల్ ఫైట్ అంటే ఒకలా ఉంటుంది, కమర్షియల్ ఫైట్ అంటే ఒకలా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అంతే. డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం ఫైట్కి. కానీ చాలా కష్టం కదా ఫైట్లు కూడా. వేరే సినిమాలో చూసాము, లేకపోతే వేరే లాంగ్వేజ్ మూవీలో తీసుకొచ్చి కాపీ కొట్టాడు మాస్టర్ అనేలాగా కూడా అనిపించొద్దు. చాలా కష్టం ఫైట్లు అనేది. దానంత రిస్క్ ఇంకోటి ఉండదు. ఫస్ట్ కథలోకి తీసుకురావాలి సార్ ఫైట్ ని. ఫస్ట్ థింగ్, ఎన్ని టెక్నికల్ గా ఎన్ని మూవీలు చూసినా ఏది చేసినా కూడా ఫస్ట్ కథలోకి తీసుకురావాలి. దాంట్లో హైలైట్ షాట్లు ఉండాలి. అవును.
సాలిడ్గా ఉండాలి ఆ ఫైట్. ఫస్ట్ స్టోరీ, ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు మాస్టర్కి, A to Z చెప్పేస్తాడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. దాన్ని కరెక్ట్గా వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఏమనుకుంటారో డైరెక్టర్లు అది కరెక్ట్గా ప్రజెంటేషన్ చేసినాం అనుకోండి, మన ఐడియాస్ ఏదైనా ఉంటే సార్ వాళ్ళు తీసుకుంటారు, కానీ ప్రజెంటేషన్ కరెక్ట్గా చేసి చూపెడితే వాళ్ళు హ్యాపీ. డైరెక్టర్ని వన్స్ సాటిస్ఫాక్షన్ చేస్తే ఫైట్ మాస్టర్ అంటే సక్సెస్ అయినట్టే. కానీ ఇరుముడి చెప్పగానే అనుకున్నావా సూపర్ డూపర్ హిట్ అవుతుంది పక్కా, దీనికి తగ్గ రవితేజ అంటేనే మాస్, ఆ మాస్ ఫైట్ కంపోజ్ చేయాలంటే ఈజీ అనిపించిందా కష్టం అనిపించిందా? సెట్ లో అసలు రవి గారు డూప్ కావాలని అడిగారా లేకపోతే రియల్ గా చేసేవాళ్ళ? కష్టం కాదు, నేను చాలా హ్యాపీగా చేసిన ఇరుముడి. శివ సార్ చాలా సపోర్టివ్ గా, చాలా అంటే ప్రతిరోజు ఏదైనా చేస్తే మాస్టర్ ఇది సీన్ చూడండి, ఈ సీన్ చూడండి అని పిలిచి ఆన్లైన్ ఎడిటర్ని పిలిచి మరీ నాకు చూపెట్టేవాడు. నాకు అనిపించింది ఇది పెద్ద హిట్ అవ్వబోతుందని. నేను మా మిస్సెస్ తో కూడా డిస్కస్ చేస్తే ఇది పెద్ద హిట్ అవుతుంది మన సినిమా ఇరుముడి అని అన్నది. అవును హిట్ అవుతుంది అంటే శివ సార్ సేమ్ నా కొంచెం రియలిస్టిక్ గానే వెళ్తాడు. న్యాచురల్ గా నాకు చాలా కొంచెం న్యాచురల్ గా చేయాలని ఇష్టం ఫైట్. సో చాలా అంటే లుంగి ఫైట్ లో నాకు కొంచెం అది సెంటిమెంటా తెలియదు, కానీ నాకు దసరా నుంచి దసరా, లెనిన్ అండ్ రీసెంట్గా మన ఇరుముడి కూడా లుంగిలోనే ఉంటాయి ఫైట్లు. సో చాలా న్యాచురల్గా చేసాం. ఒక షాట్లో అయితే ఇంట్రడక్షన్ షాట్లో రవి సార్కి సో పెద్ద లెంత్ షాట్ కంపోజ్ చేసాం, ఒక 1 minute ఏదో ఉంటుంది లెంత్ షాట్. ఆయన మన కొమరం అనేట ఆయన పాపం బట్టలు ఇప్పి కొట్టా, చాలా బాగా సపోర్టివ్గా చేశాడు. ఆయనకి చాలా మాట్లాడాలి ఆయన గురించి. సో జబర్దస్త్ కొమరం చాలా బాగా చేశాడు ఆయన. సో సార్కి సింగిల్ షాట్ కంపోజ్ చేయగానే ఫట్ 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 అని కొట్టుకుంటూ పోయి ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి కొడుతూనే ఉన్నాడు, యాక్షన్ చేస్తూనే ఉన్నాడు. అసలు కట్టు చెప్పినా వినిపించుకోవట్లేదు. అసలు నేను అనుకున్నాను ఈయన దగ్గర ఇంత ఎనర్జీ ఉందా, సార్ దగ్గర ఇంత ఎనర్జీ ఉందా అని నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను ఫస్ట్ ఆల్రెడీ చేసా, ఈగల్ చేసా. అది కొంచెం కమర్షియల్ ఫైట్. ఈగల్లో మాతా ఫైట్ ఉంటుంది కదా సార్, అమ్మవారి ఫైట్, ఇలా బుల్లెట్స్ వస్తూ ఉంటాయి, ఆ ఫైట్ చేసా. బట్ ఇది అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ ఫైట్ తర్వాత ఇంకోటి దాంట్లో గంజా ఫైట్ అని చేసా. గంజా ఫైట్లో కూడా చాలా రియలిస్టిక్గా చేసా. అంటే సార్ ఏంటంటే రవి గారు అవతల ఫైటర్ అవతల యాక్టర్ రియాక్షన్ కూడా ఇస్తాడు. ఆ కొట్టిన తర్వాత రియాక్షన్ తక్కువ తీసుకున్నా సరే ఎక్కువ పెయిన్ వస్తుంది ఆడికి, ఎందుకంటే ఈయన రియాక్ట్ చేస్తాడు. సో అది అనేది నేను ఆయన దగ్గర చూసాను. మంచి ఎక్స్పీరియన్స్ రవి సార్ దగ్గర చేయడం, మంచి ఎనర్జీ, చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఆయన మాస్ అండ్ స్టైలిష్ రెండు ఉంటాయి, స్టైల్ గా ఉంటుంది. విక్రమార్కుడు లాంటి సినిమా స్టైల్ అయినా సరే మీరు చూడండి ఒక స్టైల్ ఆఫ్ బాడీ ఉంటుంది. అవును, చాలా బాగా అనిపించింది. టేక్లు ఎక్కువ తీసుకుంటారా రవి గారు? ఫైట్ తీసుకోరు ప్రాపర్ గా చెప్పాలి సార్కి. కరెక్ట్ గా చెప్తే కరెక్ట్ గా చేస్తాడు. సింగిల్ షాట్ లో 1-2 takes, 1 take మాక్సిమం పర్ఫెక్ట్ గా చేస్తాడు. నో డూప్ ఏమి ఉండదు, మాక్సిమం ఆయన్ని చేస్తాడు మొత్తం. ఆయన ఎంత రిస్క్ షాట్ అని చేస్తాడు. 99% మొత్తం మీరు చూసుకుంటే ఇప్పుడు ఇరుముడిలో మీరు మొత్తం చూడండి. మొన్న రోప్ షాట్ నేను రియాస్లో ఒకసారి చేసా సార్, టేక్ అనేసి హార్నెస్ వేసుకొని వచ్చి టప్ అని చేసేస్తాడు. ఓకే, 1-2 takes అంతే, ఎక్కువ తీసుకో. ఎస్పెషల్ ఆటో సీక్వెన్స్, ఆటో చేజ్. అవును, చేజ్ రామలక్ష్మణ్ మాస్టర్ కూడా చేశారు. అది నేను కూడా కొంచెం చేశాను ఆ చేజ్. ఓకే. సో ఆ చేజ్ కొన్ని బైక్ ఫాలింగ్స్ నేను చేశాను, వాళ్ళు కూడా చేజ్ దాంట్లో చేశారు. దీంట్లో వాళ్ళు చేశారు, దీంట్లో క్లైమాక్స్ వాళ్ళు చేశారు, మిగతా ఫైట్లు నేను చేశాను దీంట్లో సినిమాలో. ఇంట్రడక్షన్, ఆ గంజా ఫైట్, ఆ గంజా ఫైట్ లో ఆ నలుగురు ఆ పిల్లలు ఆ సైకో పిల్లలు నలుగురు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే నన్ను భరించడం చాలా కష్టం లొకేషన్ లో. అవునా? నేను వన్స్ సెట్ లోకి వెళ్తే నేను ఇలా ఉండను, నా దగ్గరికి మీరు రావాలన్నా భయపడతారు. సో అంత డేంజర్ గా ఉంటాను, అంటే షార్ట్ కోసం ఏదైనా చేస్తాను. లిటరల్ గా చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఏమైనా వేసుకొని వెళ్తావా సెట్ లోకి? అట్లేం లేదు, నాది ఏమైపోతుంది నాకు తెలియదు. నాకు నిజంగా నేను ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతా. రీసెంట్ గా ఒక అతనికి ఇట్లా ఎత్తు పనులు ఉంటాయి ఆ సినిమాలో, అతను పట్టుకొని పండ్లు గోడకు పెట్టాలా. గోడకు పెట్టగానే నేను అనుకున్నాను మరి పండ్లు ఇరిగిపోతాయి, ఎందుకంటే ఒరిజినల్ కూడా అది పెడతాను అంటే ఆ పండ్లు ఇరిగిపోయినా నీకు ఓకేనా అని అన్నాను. అదొక చిన్న ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు ఆయన. ఎలా అంటే ఈడు చెప్పకపోయినా 2 సార్లు ఎట్లా ఇరగొట్టేస్తాడని ఫిక్స్ అయిపోయి షార్ట్ చేసిండు ఆయన. ఆ నలుగురు చాలా హార్డ్ వర్క్ చేసారు ఆ యాక్టర్లకి. ఇరగలేదు, కొంచెం కంట్రోల్ గా పెట్టి కాదు కంట్రోల్ గా పెట్టి మళ్ళీ ఆ జుట్టు మీద టప్పున కొట్టిన. మీకు చూడండి ఆ ఫైట్ మొత్తం రియలిస్టిక్ గా. దాంట్లో ఇంకో క్యారెక్టర్ కూడా చేసింది సార్, ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకుంటా, సూర్య అని. ఆ నెత్తి మీద ఏదైతే స్టిక్ పడ్డదో అది రియల్ షాట్, నో డూప్, నో సీజీ. ఇక్కడ ఈ ఫైట్ లో ఇరుముడిలో మాక్సిమం సార్ సీజీ లేదు, మొత్తం రియల్ గా దెబ్బలు తిన్నారు వాళ్ళు. అయ్యో,
అడక మన పేరు మన ఈయన పేరు అయినా సరే, కొమరమైనా నలుగురు అయినా సరే, అండ్ వీళ్ళైనా మా ఫైటర్స్ అయినా స్పెషల్గా ఆ ఫైటర్స్కి దండం పెట్టాలి. ఎందుకంటే నన్ను తట్టుకొని రియలిస్టిక్గా ఇది ఎట్లా మమ్మల్ని చంపేస్తాడు, కొట్టేస్తాడు ఫైట్, అది చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో బెస్ట్ ఏంటంటే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో రియల్ సతీష్ సినిమా అంటే పాపం ఫైటర్స్ కొంచెం భయపడాల్సి, అంటే భయం అని కాదు, కొంచెం ఏదో అలా వెళ్తాను రియలిస్టిక్గా, చాలా బాగా వస్తే చాలు, బాగా సేఫ్టీ ఇస్తాను, కొంచెం రియలిస్టిక్ గా ఉండాలి. ఉండాలి. మొదలే ఫైటర్ జాబ్ అంటేనే చాలా కష్టంరా బాబు, ఉంటామా పోతామా తెలియదు, సెట్కి వెళ్ళిపోతే అనేది ఒక భయం. ఇప్పుడు చాలా టెక్నికల్ గా వచ్చాయి సార్. అంటే నేను కొంచెం ఒక 10 అంటే డాడీ టైంలో సేఫ్టీ ఉండేది కాదు, ఇప్పుడు సేఫ్టీ వచ్చింది, బెడ్స్ వచ్చాయి, సీజీలు వచ్చాయి. ఆ బెడ్ వేసిన సరే మనం రిమూవ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం అంటే కొన్ని తప్పు చేయాలి. కానీ ఈ మధ్య కొరియోగ్రాఫర్స్ అండ్ ఫైట్ మాస్టర్స్ సినిమాలలో కనపడుతున్నారు కదా, అలా నిన్న ఒక ఫైట్ సీక్వెన్స్ లో పెట్టి నేను కంపోజ్ చేస్తాను, చెయ్యండి. అప్పుడు రియల్ గా చూపిస్తా. ప్యారడైజ్ చేసా నేను, ఇంట్రడక్షన్ ఫైట్ లో ఉంటాను, కొంచెం సేపు కనిపిస్తాను, ఒకసారి ఫ్రేమ్ ఇలా వచ్చి వెళ్తాను. ఆ జైల్ ఫైట్ ఏదో ఉంది కదా ఇలా అంటారు కదా, దాంట్లో వచ్చి వెళ్తాను నేను, ఉంటాను ఇంట్రడక్షన్. సో అలా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎవరో కొత్తగా ఆ ఫైట్ హీరోగా పెట్టుకుందాం అనుకునేలాగా ఉంటామేమో. ఆ ఫైట్ చెప్తున్నాను, ప్యారడైస్ ఒక 10 నిమిషాలు థియేటర్ మొత్తం తలగబడిపోతుంది ప్యారడైస్ కా ఇంట్రడక్షన్ ఫైట్ కి. ఇంకా ఏమైపోద్దో అది చూడాలి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ థియేటర్స్ తగలబడిపోతుంది, డెఫినెట్లీ 1000%. ఏంటంతా చూడండి మీరు, అది సస్పెన్స్, అది అంతేనా? అసలు ఆ లుక్కే నానిది వేరే లెవెల్, నాన్ స్టాప్ కొట్టు. అది టైం ఉంది కాబట్టి దాని గురించి తర్వాత దాని గురించి ఏం అడగకండి. సో అందరూ కొంచెం ఫైర్ సేఫ్టీ అంతా జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ 10 మినిట్స్ థియేటర్స్ తగలబడిపోతాయంట. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా విజయ్ సార్ది కూడా, రణబలి కూడా, అది కూడా చాలా బాగా వచ్చినాయి. ఆయన చాలా ఎమోషన్ గా చేస్తున్నాడు ఆ సినిమా. క్లైమాక్స్ మాత్రం మస్తు ఉంటుంది. విజయ్ దేవరకొండ, మన రణబలి ఓకే, చాలా బాగుంటాయి సినిమాలు. 2 వస్తున్నాయి నెక్స్ట్ మంత్. మెంటల్ గా ఉంటాయి సినిమాలు. కానీ మరీ కొంచెం రియాలిటీకి దగ్గరలో ఉంటావు కదా యాక్షన్ అంటే. ఇప్పుడు ఏమి దెబ్బలు తగలటం నాకేందో తెలియదు. నేను రీసెంట్ గా మన మైసూర్లో సార్ది షూట్ చేశాను, నాకు సార్ది. నేను డీసెంట్ నుంచి పడిపోయా, ఏం కాలేవు, చేయిలు పెట్టుకున్నాను, ఇక్కడ తగిలింది, అప్పుడే పెయిన్ వచ్చేసి తగ్గిపోయింది. మరేదేందో నేను గాడ్ గిఫ్ట్ తెలియదు, నేను ఎంత దెబ్బలు తెలియదు, బట్ టైట్నెస్ అనిపిస్తుంది. షూట్ ఫుల్గా చేసిన తర్వాత ఇంటికి వెళ్తా కదా, కొంచెం పెయిన్, ఏమో నాకు పెయిన్ అలాంటిది ఏం రాదు, ఎందుకో తెలియదు. మీ దగ్గర ఉన్న ఫైటర్స్ అడిగితే చెప్తారు పెయిన్ అంటే ఎలా ఉంటుందో. అంటే కంపోజ్ చేసినప్పుడు టైట్. యాక్చువల్లీ ఇరుముడిలో మన రవి సార్ది మన ఈ ఫైట్ ఉంది, గాంజా ఫైట్, ఇంట్లో ఫైట్ చేసినప్పుడు ఫుల్గా కంపోజ్ చేసి నేనే సార్కి చూపించా. నెక్స్ట్ డే నేను కొంచెం ఫుల్గా టైర్డ్ అయిపోయా. శివ సార్ చూసాడు, మాస్టర్ బాగా టైర్డ్ అయ్యావు నువ్వు అని తొందరగా ప్యాకప్ చేశాను. నెక్స్ట్ డే 12 మాస్టర్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు చేద్దామని అన్నాడు. చాలా స్వీట్ పర్సన్ శివ గారు, అంటే నాకు ఒక అన్నలాగా అనిపించేవాడు. సో చాలా దగ్గరగా వచ్చాడు, బాగా క్లోజ్గా. ఆ గాంజా ఫైట్ లో వాడిని చంపటం టూ మచ్ చెప్తాడు. అవును, అంత మందేనా? అంతమందే. కానీ సతీష్ ఏమనిపిస్తుంది లైఫ్లో ఇన్ని సినిమాలు వితౌట్ ఎనీ సపోర్ట్? కొంతమంది హీరోస్ ఏంటంటే మాకు ఈ మాస్టరే కావాలి, పెద్ద పెద్ద మాస్టర్స్ సెలెక్ట్ చేసుకునే రేంజ్ సినిమా ఇండస్ట్రీ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్ ఇండియా చేసేది ఏం లేదు. అలాంటిది నీకన్నా చాలా సీనియర్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు. కానీ వై రియల్ సతీష్ అంటే ఏం మ్యాజిక్ చేస్తున్నావు అసలుకి? రెగ్యులర్ టచ్ లో ఉంటావా, లేకపోతే కలవటం, పార్టీస్, పిఆర్ పెంచుకోవటం? మందు ఆగట్లేదు, మందు అసలు నాకు కొంచెం అలవాట్లేదు, రేర్ అసలు మందు అలవాట్లేదు అసలు. బేసిక్ అసలు అంటే బాడీ ఫిట్ గా ఉన్నాడంటే ఆడు మందు ఆగడు బేసిక్, ఎందుకంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. సో నేను హీరోలను కలవడం అనేది ఏముండదు సార్, అట్లా ఏం లేదు. మనం బెస్ట్ అవుట్పుట్ ఇస్తే ఆబ్వియస్లీ మనం సార్, అంటే కొంచెం రియలిస్టిక్గా వెళ్ళడం, ఫైట్ నీట్గా మంచి అవుట్పుట్ ఇవ్వడం, బెస్ట్గా ఇవ్వడం, అదొక్కటి నేను దాన్ని నమ్ముతాను. అంటే మనకంటూ ఒక ట్రాక్, ఇప్పుడు ఉన్నారు లెజెండ్ మాస్టర్లు ఉన్నారు, పెద్ద మాస్టర్లు అందరూ ఉన్నారు, వాళ్ళు చేసే ఫైట్లో అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు అయినాయి. నేను ఇప్పుడే వచ్చా, డైరెక్ట్గా నేను పెద్ద స్టార్ అయిపోవాలంటే నాకు అది ఇష్టం ఉండదు. నేను కష్టపడతా, ఇంకా పడతా. అంటే నేను రీసెంట్ మొన్నటి వరకు చాలా ప్రాక్టీస్ చేసి దగ్గర దాకా సెట్ వరకు వెళ్ళలేకపోయినా. పెద్ద సినిమా పేరు చెప్పలేము, పెద్ద సినిమా అది, సెట్ వరకు వెళ్ళలేకపోయినా. ఇంకా అంటే నేను ఇంకా డెవలప్ చేయాలి వర్క్. అంటే వేరే మాస్టర్స్ పెట్టేశారు? అట్లేం లేదు సార్, అది అంటే ఇంకా 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 నా వర్క్ ఇంకా చూపించాలి బెస్ట్ గా. టాక్సిక్ ఏంటి
టాక్సిక్ గా అంటే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు వచ్చినా సడన్ గా డేట్ ఉండదు నా దగ్గర. ఓకే. అంటే నేను ఆల్రెడీ కమిట్ అయిన డేట్లు ఉన్నాయి కదా, దీనికి వెళ్ళిపోవాలని మిస్ అయిపోతా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ నాకు వస్తాయని అనిపిస్తుంది నెక్స్ట్. అది లేని నన్ను ఈ ఇరుముడి రెమ్యునరేషన్ తో మాస్టర్ మణికొండలో చాలా కొనేస్తున్నారు. వైటే కదా, ఏముంది అక్కడ? ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా చేయాలి. ఇంకా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది అంతే మన కెరియర్ స్టార్ట్ అయిందా? మణికొండ వస్తా సాయంత్రం. రండి సార్ రండి. అందరికీ జూబ్లీ హిల్స్ కి రావాలా? జూబ్లీ హిల్స్ కి ఎందుకు? అక్కడే ఇప్పుడు ఒకప్పుడు మణికొండ, ఇప్పుడు మణికొండ అక్కడే ఉండు. అందరూ అటే వస్తున్నారు ఇక్కడ ఉండలేక. కానీ ఎలా అంటే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తావా? నా సినిమా లాస్ట్ సినిమా పెద్ద హిట్ అయిపోయింది, ఈ సినిమాకి ఇంత కావాలి నాకు, అప్పుడే చేస్తాను నేను. అట్లేం లేదు సార్. అంటే ఇంకా అంటే ఒక్క హిట్ కి 2 హిట్లకి అంటే మాక్సిమం కొంచెం ఇంకా అంటే నా మనసు చెప్తా ఇప్పుడు నువ్వు పెంచొచ్చు అన్నప్పుడు అప్పుడు పెంచుతా. కానీ అప్పటి వరకు మినిమం గానే వెళ్తా. అంటే బేసిక్ గా స్టెప్ బై వెళ్తారంటారు కదా, అలా అదంటే నాకు చాలా హ్యాపీ. సో ఇరుముడికి ఇప్పుడు 2 crores తీసుకున్నావా? ఒక 2 crores? లేదు సార్, 2 crores సార్. అంత పెద్ద హిట్ సినిమా కదా? లేదు సార్, హిట్ సినిమానే. ఫైట్ మాస్టర్ సపరేట్ ఉంటాయి రెమ్యునరేషన్స్, బట్ మినిమం 1 కోటి రూపాయలు ఉంటుంది కదా రెమ్యునరేషన్. అట్లా ఏమి ఉండదు సార్. 50 లక్షలు అదేమి ఉండదు సార్. నెక్స్ట్ ఏదో అడగబోతున్నారు సార్. అదే అడగబోతున్నా. అంటే నిన్ను చూసి చాలా మంది మాస్టర్స్ గా వచ్చేస్తే ఇంత సంపాదించవచ్చు అని వచ్చేసే వాళ్ళు ఉంటారేమో. అట్లా ఏం లేదు సార్. అంటే అలా రాకుండా అంటే వాళ్ళ పైన కాన్ఫిడెన్స్ వాళ్ళు రావాలంతే. ఒకరిని నమ్ముకొని ఎప్పుడు ఎవరు రావద్దు. ఎన్ని ఇయర్స్ గా చేసావు ఫైటర్ గా? 6 years అంతే. 6 to 7. 2009 అనుకుంటా. 9, 10, 11, 12, 13, 14, 6 years. సో 6 years ఫైటర్ గా చేసావు. 15 October, November లో అయిపోయా మాస్టర్. సో దాని తర్వాత నుంచి కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ బిజీగా. కానీ కొంతమంది శత్రువులు కూడా పెరుగుంటారు కదా నీకు? తక్కువ టైంలో మాస్టర్ అయ్యాడు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి లేదు సార్. అలా శత్రువులు శత్రువులు అనేది ఏమి ఉండదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అంటే వాడి గురించి వీడి గురించి మనం అస్సలు ఆలోచించద్దు, టైం వేస్ట్ చేయొద్దు. మనం ముందుకు వెళ్ళిపోవడమే ఆలోచించాలి. సో అది సార్. ఇప్పుడు నువ్వు ఫైటర్ గా చేసినప్పుడు మీ టీం ఉంటది కదా చుట్టుపక్కల, వాళ్ళని నువ్వు మాస్టర్ అయిన తర్వాత ఫైటర్ గా పిలుస్తున్నావా? పిలుస్తున్నాను. ఎలా ఫీల్ అవుతుంటారు వాళ్ళు? హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళందరూ. మాతో పాటు చేసి సినిమాలు చేస్తున్నారు చాలా. ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంకరేజ్ చేసిన మాస్టర్స్ ఎంకరేజ్ అయిన తర్వాత, మూవీ హిట్స్ పడ్డ తర్వాత చేశారు. ఇస్మార్ట్ శంకర్ అప్పుడు రామ్ రోషన్ మాస్టర్, విజయ్ మాస్టర్ చాలా మంది కాల్ చేశారు. వాళ్ళు ఫస్ట్ బేసిక్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే కాల్ చేశారు, తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్. దాని తర్వాత ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నీ. ఇంకా అలా ఇంకా కాల్స్ అనేది ఇంకా ఇక్కడ నుంచి వచ్చాయి. డైరెక్టర్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి. ఆల్ డైరెక్టర్స్ చేస్తారు, చాలా మంది డైరెక్టర్లు చేస్తారు. కెమెరా, హీరోస్ టెక్నికల్గా మాట్లాడతారు. బాగా వచ్చింది మాస్టర్ ఆ ఫైట్. ఇప్పుడు విజయ్ మాస్టర్ అంటే మన విజయ్ మాస్టర్, విజయ్ మాస్టర్ ఇక్కడ హైదరాబాద్. ఇస్మార్ట్ శంకర్ అప్పుడు చేశాడు, అప్పుడు 2018లో రిలీజ్ అయింది. వాళ్ళ బాబు కూడా హీరో అయ్యారు కదా రీసెంట్గా. సో అది. కానీ లెనిన్ వచ్చేసరికి నాగార్జున గారు ఎంత ఎమోషనల్ అయ్యారో, అఖిల్ ఎంత ఎమోషనల్ అయ్యారో, సినిమా యూనిట్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే ఎంటైర్ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ టైం లెనిన్ అంత పెద్ద హిట్ పడిన తర్వాత బాబుకి ఎవరికైనా ఉంటది కాబట్టి ఆయన చాలా డెడికేషన్ గా చేశాడు అఖిల్ సార్. అఖిల్ పడ్డ కష్టం ఏంటి ఫైట్స్ లో? ఎస్పెషల్లీ ఫైట్ లో ఆయన చాలా కష్టపడ్డాడు సార్. మేము పైన కొండపైన చేస్తున్నాం. ఆ చక్రం బీకే షాట్ ఏదైతే ఉందో, ఎన్ని 1 more టేక్లు అయినా ఓకే మాస్టర్, ఓకే మాస్టర్, ఓకే మాస్టర్, ఓకే మాస్టర్. అసలు ఇంత సీరియస్ కాదు, ఇంత డెడికేషన్, సిన్సియర్గా. నేను ఆ చక్రానికి మొత్తం ఫైర్ అంటించి పట్టుకోమన్నా పట్టుకున్నాడు. మొండిగా చేశాడు. మాస్టర్ నేను చేస్తా, మాస్టర్ నేను చేస్తా, మాస్టర్ నేను చేస్తా. ఒకసారి ఏమైందంటే జిమ్మీ టాప్ యాంగిల్ కెమెరా ఉంది. ఆ జిమ్మీ పైన ఏదైతే కెమెరాకు సేఫ్టీ గ్లాస్ పెడతారో అది ఊడి ఆయన ఇక్కడ ఉంటే ఇలా వచ్చి పడ్డది ముందు. ఇలా చూసాడు అంతే. అసలు ఏమి సీరియస్గా లేడు ఎవరి మీద. పక్కకి వెళ్ళిపోయాడు. మాస్టర్ రెడీ ఆ టేక్ అని అస్సలు చాలా కూల్గా చేశాడు. అఖిల్ గారు సూపర్గా చేశాడు ఫైట్లు. ఆ ఫైట్ రావడానికి, ఆ చక్రం ఫైట్ ఇలా పీకడానికి ఇలా వస్తుంటే అసలు నిజంగా నాకు ఎవరో ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టారు ఆ ఫోటో. థియేటర్ లో నుంచి చక్రం, ఫైర్ చక్రం పట్టుకుని ఇలా గాల్లోకి లేచినప్పుడు ఫోటో తీసి పెట్టారు. హ్యాండ్స్ కి ఏం సేఫ్టీ పెట్టుకోవాలి అఖిల్ కూడా? అంటే ఫైర్ అంటే ఫుల్ ఫైర్ పెట్టలేదు, కొంచెం. అంటే ఫైర్ అనేది కొంచెం
రియలిస్టిక్ ఉండాలని లైట్ గా ఫైర్ ఇచ్చేసింది సో అది పట్టుకొని రిస్క్ అయితే ఫుల్ తీసుకున్నాడు, ఫిక్స్ అయిపోయాడు అసలు దేనికైనా రెడీ, గట్టి కొట్టాలి ఈ సినిమాతో. నేను అనుకున్నా ఈ సినిమా పక్క కొట్టదురా అని. ఓకే, రీసెంట్ గా వరుణ్ తేజ్ సార్ది కూడా చేశాను కదా, దానికి కూడా ఆయన చాలా మొండిగా చేశాడు. అంటే వినట్లేదు, ఇంకొక టేక్ అయినా చేద్దాం మాస్టర్ అని అంటారు. ఫైట్ ఇంకా కంపోజ్ చేద్దాం, ఏదైనా చేద్దాం అని రిఫరెన్స్ ఏదైనా చూపెడతారు. మాస్టర్ ఇది చూడండి, ఫైట్ అనేసరికి ఒక ప్యాషన్ తో చేస్తున్నారు. వరుణ్ తేజ్ సార్ కూడా హీరోస్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. కొరియన్ కనకరాజు చూసుకున్నా మీరు, ఆ క్లైమాక్స్ లో ఆ ఫైట్ లో వేసుకొని హార్నెస్ వేసుకొని ఇంత హైట్ లో దగ్గర 70-80 feet ఫ్లోర్ అంత హైట్ ఉంటుంది. అంత హైట్ కి వెళ్ళి వాళ్ళు రిహార్సల్ చేయడం, కింద ఏమున్నాయో చూడట్లేదు, అక్కడ ముందు కెమెరా ఉందా దేనికైనా రెడీ అన్నారు. సూపర్. వరుణ్ సార్ తో రీసెంట్ గానే చేసా కొరియన్ కనకరాజు, చాలా హైట్ తీసుకొని వెళ్ళి ఫైట్ గాల్లో ఫైట్, అది సీజీ కాదు, అది రియల్ గా చేసిన ఫైట్. అది గ్రీన్ మ్యాట్ వేసుకొని ఇక్కడ వరకు రియల్ గా చేశారు హీరో అండ్ ఆ విలన్. సో దీనిలో ఆ ఫైట్ మీరేనా టెంపుల్ దగ్గర హీరోయిన్ చంపే? అది నేను కాదు సార్, ఓన్లీ అది ఒకటే ఫైట్ చేస్తా, ఆ చక్రం ఫైట్. అమ్మ మన ఫైర్ తో ఉంటది కదా, ఎట్లా బండి చక్రం బీకి, ఆ ఫైర్ ఫైట్ మొత్తం నేను చేస్తా ఆ పైన. సో కొరియన్ కనకరాజు ఆల్మోస్ట్ నేనే. అండ్ ఇది వచ్చేసి ఇరుముడు వచ్చేసి క్లైమాక్స్ ఒక్కటి మార్షల్ చేశారు రామ్ లక్ష్మణ్, మిగతా నేను చేజ్ లో కొన్ని షార్ట్లు చేశాను, చేజ్ కూడా వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు అసలు మాకు డూప్ కావాలని అడిగే హీరోసే లేరు అంత. డూప్ పెట్టుకోవాలి సేఫ్ సైడ్, అంటే పెట్టుకోవాలా, ఏదైనా ఉంటే షార్ట్ ఏదైనా క్లోజ్అప్స్. రీసెంట్ గా క్లోజ్అప్స్ హ్యాండ్ క్లోజ్ కూడా వీళ్ళే చేస్తా ఉంటున్నారు హీరోసే. కొంచెం ప్రౌడ్ గా ఉంటుంది కదా మనకు కూడా. ఉంటది, అంటే ఇప్పుడు బేసిక్ గా రియలే కదా, రియలే చేస్తున్నారు, బాగా సపోర్టివ్ గా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మనం ఫుల్ క్లారిటీగా ఉండాలి, ఏం చేస్తున్నాం, ఏంటి, ఎక్కడ షార్ట్లు వేస్తుంది, ఏంటి హైప్ ఎక్కడ వస్తుంది. మరి బాగా రిస్క్ తీసుకున్న హీరోస్ ఎవరు నువ్వు చేసిన వర్క్ చేసిన వాళ్ళల్లో? ఏంట్రా బాబు ఈయనకు అవసరం లేదు, డూప్ ఉన్నాడు కదా అంటే, అయినా కానీ ఎందుకు రిస్క్ చేస్తా అంటున్నాడు? అంటే మోస్ట్లీ అందరితో చేసిన సార్, అందరు రెడీ అయిపోయారు, మెంటల్గా ఫిక్స్ అయిపోయారు చేసేద్దామని. అందుకని మన తెలుగు సినిమా ఎక్కడనో మాట్లాడుకుంటున్నారు సార్, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్ ఇదంతా మార్పు. సినిమా బాగుంటేనే వస్తున్నారు, రిస్క్ చేయాలి, రిస్క్ చేస్తేనే సినిమా 100%. ఇంతకు ముందు టెక్నాలజీ ఏం లేనప్పుడు ఎంత బీభత్సమైన ఫైట్. అవును టెక్నాలజీ ఏం లేదు సార్. అంటే ఇప్పుడు ఇంత రియలిస్టిక్ గా సినిమాలు వస్తున్నా కూడా ఇంత టెక్నాలజీ ఏముంటే, కొంతమంది డైరెక్టర్లు ఇప్పుడు అంటే సీజీ వర్క్ అనేది చాలా తక్కువ వాడేది. ఎక్కడైనా వాడడం సీజీ అంటే మనం మొత్తం సీజీ వేసి జనాలు చెప్పేస్తున్నారు సీజీ ఇదని. సీజీ అనేది అసలు వాడట్లేదు, చాలా రియలిస్టిక్ గానే వెళ్తున్నాయి సినిమాలని. అసలు నేను ఫ్యామిలీ గురించి అడగకూడదు అనుకున్నాను, ఇంకా ఫ్లోలో అందా మా వైఫ్ తో డిస్కస్ చేశాను అని. నువ్వే పిల్లోడు సతీష్, మళ్ళీ నువ్వు అప్పుడే పెళ్లి చేసేసుకున్నావా? చేసుకున్నాను. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. సో సతీష్ వి కొన్ని వర్కింగ్ స్టిల్స్ పెట్టారనుకుంటా మా టీం, ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ ఇస్మార్ట్ శంకర్. ఈ ఫోటో వచ్చిందా? రామ్ పక్కన నువ్వే కదా సతీష్? నేను క్లైమాక్స్ ఫైట్. రామ్ తమ్ముళ్ళలాగా ఉన్నారు దీంట్లో. ఇది క్లైమాక్స్ ఫైట్. క్లైమాక్స్ ఇది గోవాలో చేసాం. టూ మచ్ ఉంటది ఈ ఫైట్, బీభత్సం. నిజంగా సతీష్ చెప్తుంటే ఏందో అనుకున్నాను, సతీష్ కొంచెం రియల్ గా ఎక్కువ ఓవర్ అది తీసుకుంటాడని. కానీ కొన్ని ఫైట్లు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. సతీష్ రియల్ గా రామ్ లో చూడొచ్చు ఎలా ఉంటాడు. అప్పుడు ఎలా ఉంటాడు రామ్ సెట్ లో? రఫ్ అండ్ టఫ్ ఉంటాడు. రఫ్ అండ్ టఫ్ మాస్. బాబే క్లాస్ చూడటానికి, బాబే చూడటానికి క్లాస్, కానీ బాడీ మొత్తం మాస్. బాడీ మాస్. కానీ దీనికి 6 ప్యాక్ చేశాడు కదా. దీనికి 6 ప్యాక్ చేశాడు. 6 ప్యాక్ చేశాడు, బాగా డైట్ ఫాలో అయ్యాడు, వాటర్ కూడా తాగలేడు. నెక్స్ట్ మహబూబా, చాలా పాత ఫోటోలు లాగా. ఇది మెహబూబా? ఇది మహబూబా. ఓకే. పూరి గారు. ఇది ఆకాష్ ముందున్నాడు సార్, పక్కన నేను. నా మోహన్ చూడండి, అసలు ఇక్కడ లేనే చూడండి, వేరే ట్రాన్స్ లో. అదే నెక్స్ట్ పూరి గారు ఎలా ఉంటారు సెట్ లో? చాలా కూల్ గా ఉంటారు, చాలా నేర్చుకోవచ్చు పూరి దగ్గర నుంచి అంటారు కదా. అంటే ఆయన ఫ్యాన్ అయిపోతాం ఆయన దగ్గరికి వెళ్తే, పూరి గారి దగ్గర. వై ఒక్క రీజన్ చెప్పవా? మీరు వెళ్ళిన తర్వాతనే చెప్పాలి అది. అంటే చాలా గుడ్ నేచర్, గుడ్ మాట్లాడతాడు, అంటే చాలా అంటే డౌన్ టు ఎర్త్. ఓకే. బాగా రెస్పెక్ట్ ఇస్తాడు మనిషికి. ఓకే. పుష్ప బన్నీ సార్. పుష్ప ఆల్మోస్ట్ ఎన్ని ఫైట్లు చేసావు? నేను ఇది చేసా, కొన్ని చేతులు చేసా, అంటే ప్రాపర్ సాలిడ్ ఫైట్ చేయలే, కొన్ని చేసా అంతే. ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పు బన్నీతో. బన్నీ సార్ రెడీ దేనికి ఆయన ఆఫ్ స్క్రీన్ లవ్ చెప్పు.
అంటే డెడికేషన్ బాగా సార్కి. ఓకే. షార్ట్ చెప్పినా ఏదైనా చెప్పినా అక్కడే తిరుగుతాడు, దాని గురించే ఆలోచిస్తాడు. అది ఎలా చేయొచ్చు, ఎలా హై చేయొచ్చు, దాని గురించే ఇంకా వేరేది ఉండదు ఆయన మైండ్లో, అదే తిరుగుతూ ఉంటుంది. ఒక సెకండ్లో ఎన్ని ఉంటాయో తెలియదు కానీ అన్నిసార్లు ఆలోచిస్తాడు. ఎన్ని టేక్లైనా చేస్తాడు. పుష్పలో ఎక్కువ టేక్స్ తీసుకున్న ఫైట్ ఏది అంటే నేను బేసిక్గా ఇవి చేశాను, అంటే చిన్న చిన్న సీక్వెన్స్లో చేశాను. సో ఆల్రెడీ ఫైట్ చేయలేదు బన్నీ సార్తో, హోప్ఫుల్లీ చేస్తుండొచ్చు. నెక్స్ట్ పిల్లలేదా చూద్దాం. అది ఇప్పుడు ఏదో అట్లీతో సెట్ కి కూడా వెళ్ళి కలిసాను నేను. నువ్వు అలాంటి ఫైట్లకి బాగా సూట్ అవుతావు అనిపిస్తుంది. అవును అవును. ఇదా ఇది ఇది ఎవరో నాకు మామూలుగా ఆడియన్స్ అంటే రోప్స్ ఉన్నాయి, కొంచెం హైట్ వెళ్ళాం. ఆయన చూడండి అంత హైట్ లేసిన రియాక్షన్ ఎంత కూడా చేంజ్ ఉండదు, ఎంత చేంజ్ లేదు చూడండి. అంటే ఇది ఎవరో నాకు ఆడియన్స్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసి నాకు స్టోరీ పెట్టారు. ఓకే, నేను జస్ట్ హైలైట్ లో పెట్టేసా. సో బేసిక్ గా ఫస్ట్ లేదు నో డూప్ నో సీజీ, వెనకాల ఏం లేదు, జస్ట్ స్మోక్ యాడ్ చేసాం, గాల్లోకి లేసాడు. చాలా రిస్క్ తీసుకున్నాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒకరికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు చాలా లవ్ చేస్తున్నారు ఫైట్స్ కి. నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజ్లు చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి మీ ఫైట్ల కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మూవీస్, ఏం జరుగుతున్నాయి ఇప్పుడు రీసెంట్ గా అంటే రణబలి కంప్లీట్ అయింది రిలీజ్ కి, ప్యారడైస్ ఒకటి చేసా రీసెంట్ గా, అండ్ అక్షయ్ కుమార్ది హిందీలో ఒకటి చేసా. ఓకే, అండ్ అది మన బ్యానర్ లోనే, దిల్ రాజు గారి బ్యానర్ లో. అండ్ రౌడీ జనార్దన్ రెడ్డి చేసా. ఓకే, ఇంకోటి ఆ గన్ మాస్టర్ అని ఒక సినిమా చేసా, ఇమ్రాన్ హష్మీది. అవన్నీ నడుస్తా ఉన్నాయి షూట్స్. అండ్ నెక్స్ట్ బాలయ్య బాబుది ఉంది. ఉన్నాయి అంటే ఇది, కానీ వీళ్ళకి చేయలేదన్న ఫీలింగ్ అయితే ఏం లేదుగా. ఆల్మోస్ట్ అందరికి చేసావా? చిరు గారికి చేసావా? చిరు సార్ చేసా, మన సినిమా చేసా. అభిగా మన బాబీ సార్ సినిమా చేసా. వాల్తేర్ వీరలే ఒక బిట్ చేసా, ఒక 10 seconds. అండ్ విశ్వంబర్ కూడా చేసా, విశ్వర్లో శాండ్ ఫైట్ చేసా. అండ్ నెక్స్ట్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట అయితే. ఇంకా అది కొంచెం ఇప్పుడే మాట్లాడకపోతే బెటర్. నెక్స్ట్ సూపర్, నిజంగా గ్రేట్ సతీష్. చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మీలాంటి టెక్నీషియన్స్ చాలా రేర్ ఉంటారు. అండ్ దట్ టు యూ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. అయినా ఇప్పటికీ మోర్ దెన్ సెంచరీ కొట్టేసావు ఆల్రెడీ. స్పాన్ ఆఫ్ 7 to 8 years. 7 to 8 years. 10 years. సో 100 సినిమాలు అంటే గ్రేట్. 10 years. సో ఇరుముడి సూపర్ డూపర్ హిట్, అండ్ లెనిన్ సూపర్ డూపర్ హిట్, అండ్ రాబోయే సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సతీష్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇరుముడి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ నీకు ఎస్పెషల్లీ కమింగ్ మూవీస్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్గా రియల్ సతీష్ సెట్లోకి వెళ్ళిపోతే ఉగ్ర రూపం అని చెప్తున్నాడు కదా. యాక్చువల్గా సైకో చంపే క్యారెక్టర్స్ కూడా పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పుడు. సతీష్, అసలు నీ స్టంట్స్ రియల్గా ఎలా ఉంటాయో చూడాలన్నది. ఎక్స్ప్రెషన్స్ రవితేజ గారు చంపుతారు కదా గాంజా బ్యాచ్ని, ఏదన్నా ఒకసారి మా మీద ప్రయోగాలు చేయకుండా మీనే చేయాలి, నాకు ఇంకెవరు లేరు కదా. రెడీ, ఒకసారి సో బాటిల్ కాబట్టి సరిపోయింది అయ్యా, అదే కట్ అయితేనా అని తలిగి రాయి అయిపోయాయి సార్. సూపర్. ఎనీహౌ ఇలాంటి మంచి మంచి సినిమాలు పడ్డప్పుడే ఇలాంటి టెక్నీషియన్స్ బయటకు వస్తారు కాబట్టి వీళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటంటే మనం అంటే మంచి సినిమాలు ఇంకా రావాలని కోరుకుందాం, ఇంకా పైకి రావాలని కోరుకుందాం. వీళ్ళలో ఉన్న టాలెంట్ని మీలాంటి వాళ్ళు చూడాలని ఇంకా కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళని పిలవడం జరుగుతుంది. సతీష్ చాలా చిన్న ఏజ్లో ఈ స్థాయికి వచ్చాడు అంటే అతను పడ్డ కష్టం ఒక్కసారి ఆలోచించండి. సో ఇండస్ట్రీలో చాలా కష్టం పైకి రావటం, ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంకా కష్టం. అలాంటిది సౌతే కాదు నార్త్లో కూడా వెళ్తున్నాడు మనోడు. ఆల్రెడీ సినిమాలు కూడా చేశారు, రిలీజ్ కూడా యావారపంటూ. ఓ సూపర్. అక్షయ్ కుమార్ ది నెక్స్ట్ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. ఓ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.